ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రేమ ఇదిగో అనేటువంటి సిరీస్ క్రింద జనవరి 17వ దినాన మత్తయి సువార్త 17వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. యేసు ప్రభు రూపాంతరం చెందాడు కదా. రూపాంతరం చెందినటువంటి ఆ కొండ మీద ఆయన మహత్యాన్ని చూయించుకున్నాడు తన శిష్యులకి, ముగ్గురు శిష్యులకి. ఈ ధ్యానాలు కార్సన్ గారి ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్ అనేటువంటి ఆ ధ్యానాలను అనువదిస్తూ బేసికల్గా ఆ ఐడియాసే మీకు ప్రజెంట్ చేస్తున్నాం. ఎవరికన్నా సరిగా అయినటువంటి రీతిలో ఇంగ్లీషు అర్థమైతే ఆ గ్రంథాలు చదువుకోండి. చాలా లోతైనటువంటి విషయాలు. ఏదో రీతిగా తెలుగు ప్రజలకి ఇది అందజేయాలనేటువంటి ఆసక్తితో మేము ఈ యొక్క ధ్యానాలను మీ దగ్గర తీసుకొని వస్తుంటున్నాం. రేపు జనవరి 18వ తారీఖున మత్తయి సువార్త 18వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. ఎవరు గొప్ప అని శిష్యులు ఏ విధంగా ఒకరినొకరు పోల్చుకుంటున్నారో ఆ సందర్భంలో యేసు ప్రభు చెప్పినటువంటి మాటల్ని ధ్యానించుకుందాం. అది రేపు. క్రైస్తవులు మామూలుగా అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో అపార్థం చేసుకుంటున్నారు, మరి పడిపోతున్నారు. వాటిల్లో ఒకటేంటంటే యేసు ప్రభువుని అర్థం చేసుకోనకపోవటం, ఆయన్ని తక్కువ చేయటం. ఆయన ఎక్కువ చేసేది ఏం లేదు, ఆయన్ని తక్కువ చేస్తారన్నమాట. అలాంటి ధోరణి యేసు ప్రభువుని ఆయన గురించి తక్కువ చేసినటువంటి పరిస్థితి అన్నమాట. మత్తయి సువార్త 17 మొదటి 8 వచనాల్లో మనం చూస్తాం దాన్ని. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము చెందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మేము ఇక్కడ ఉండుట మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పాను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. శిష్యులు ఆ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడుడి అని చెప్పాను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. యేసు ప్రభుకి 12 మంది శిష్యులు ఉన్నారు. వారిలో 3 పేతురు, యాకోబు, యోహాను యేసు ప్రభుకి దగ్గరగా ఉన్నటువంటి శిష్యులు. మరి పార్షియాలిటీ ఉందా? లేదు. పార్షియాలిటీతో ఉన్నటువంటి వ్యక్తి కాదు యేసు ప్రభు. ఎవరైతే ఎక్కువ స్పందిస్తారో ఆయన టీచింగ్కి, ఆయన వ్యక్తిత్వానికి, వారికి ఇంకా ఎక్కువ ప్రత్యక్షత కలుగుద్ది. అందువలన ఆ విధంగా యేసు ప్రభుకి వీళ్ళు దగ్గర అయ్యారు. ఎత్తైన పర్వతానికి వాళ్ళని తీసుకెళ్తాడు. మొత్తం వాళ్ళు 4 ఉంటారు అక్కడ. 2వ వచనం చూస్తే ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి. యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు. 3వ వచనం ప్రకారం ఆయన నిత్యుడైన కుమారుడని గుర్తించుటకు ఇది అత్యున్నతమైన అనుభవం. ఇక్కడ ఈ ఫిలిప్పి 2వ అధ్యాయంలో మనకి సుపరిచితమైనటువంటి వాక్యం ఇది. 10-11 వచనాలు. ఫిలిప్పి యేసు ప్రభు తనను తాను తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడు ఆయన్ని హెచ్చించాడు. ఏ విధంగా హెచ్చించాడు అంటే ఫిలిప్పి 2:10-11 మనం చూస్తాం. భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాను. ఆయన యొక్క తేజస్సు, ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క మహిమ ఈ విధంగా వర్ణించబడింది. మరి ప్రకటన గ్రంథం
మొదటి అధ్యాయంలో కూడాను పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తుని గురించి ఇక్కడ మనం చదువుతాం. ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరమేమిటో అని చూడ తిరగగా 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. మనుష్య కుమారుడు అంటే యేసుప్రభు ఎప్పుడు కూడా తన గురించి మనుష్య కుమారుడు అని పిలుచుకున్నాడు కదా. ఆయనను పోలినటువంటి ఒకరిని చూచితిని. ఇది దర్శనంలో చూశాడు. ఆయన తన పాదముల మట్టునకు దిగుతున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడిన మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జలప్రవాహముల ధ్వనివలే ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచుల గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుతున్న సూర్యుని వలె ఉండెను. ఈ విధంగా ఆయన యొక్క తేజస్సు ప్రకటన గ్రంథంలో కానీ ఫిలిప్పి పత్రికలో కానీ మనం చూస్తున్నాం. మరి 2 పేతురు 1:16 చూసేటట్లయితే పేతురు కూడాను రూపాంతర కొండ మీద అనుభవించినటువంటి ఆ యొక్క సంఘటనను గుర్తు చేస్తూ ఈ మాటలు చెబుతున్నాడు. 1:16 ఏలైనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు, కానీ ఆయన మహిమాత్మను మేము కన్నులారా చూచిన వారమై. ఇక్కడ అనుభవించాడు పేతురు రాసేటువంటిది ఏదో కట్టుకథలు కాదు, ఆయన అనుభవించింది. యేసు ప్రభు యొక్క మహాత్యాన్ని చూశారు. ఆ అనుభవంతో ఈయన వ్రాస్తున్నాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. కాబట్టి అది ఆ యొక్క మహాత్యం కొండ మీద వాళ్ళు చూశారు. మనం ఒక పాట పాడుకుంటాం కదా, యెహోవా మహాత్యము గొప్పది ఎంతో గ్రాయింపశక్యము కానిది అని పాడతాం కదా. అక్కడ అది యెహోవా మహాత్యం. ఇక్కడ మనం ఏమని పాడొచ్చు అంటే, యేసుని మహాత్యము గొప్పది ఎంతో గ్రాయింపశక్యము కానిది అని ఈ యొక్క సంఘటనను బట్టి మనం గ్రహించుకోవచ్చు. మనం గ్రహించుకోవటం కాదు, వాళ్ళు గ్రహించారు ఆయన మహత్యాన్ని. ఒక కిటికీ కొండ ఆయన మహత్యాన్ని చూసినటువంటి రీతిగా ఈ కొండ మీద వాళ్ళు చూడగలిగారు అన్నమాట. ఈ యొక్క రూపాంతర కొండ మీద వాళ్ళు అనుభవించినటువంటి ఆ యొక్క సంఘటన, ఆ యొక్క మహాత్యం, యేసుప్రభు యొక్క మహాత్యాన్ని వాళ్ళు చూడగలిగారు. ఇప్పుడు పేతురు చెబుతున్నాడు, కనులారా చూసాం ఆయన మహాత్యాన్ని. ఆయన పత్రిక రాసేటప్పుడు ఆ విధంగా అన్నాడు. యేసుప్రభుని ఆ కొండ మీద చూసినప్పుడు ఆయన అపార్థం చేసుకున్నారు. పేతురు కానీ, యోహాను కానీ, యాకోబు కానీ. ఈ సందర్భంలో ఆయన అక్కడ ఉండుట గొప్ప ధన్యతగా ఎంచుకున్నారు. అది బాగానే ఉంది. ఇది మాత్రము సరైన తీరులో వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఆయన గొప్పవాడు, అక్కడ ఉండటం ఎంతో ధన్యత అని అనుకున్నారు. అది బాగానే ఉన్నది. కానీ దాని తర్వాత చెప్పిన మాటల్లో చూసేటట్లయితే ఆ మాటలు పేతురు యేసు ప్రభుతో చెప్పకుండా ఉంటే బాగుండేది. ఆయన ఏమన్నాడు, ప్రభువా మనం ఇక్కడ ఉండటం మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ మీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలను కట్టుదామని చెప్పాను. 4వ వచనంలో చదువుతాం. మోషే ఏలియాలు ఎందుకు అక్కడ ఉన్నారో పేతురు ఆ దర్శనాన్ని అపార్థం చేసుకున్నాడు. వారి ఉన్నతమైన స్థానానికి యేసుప్రభు హెచ్చింపబడినట్టుగా తలంచాడు. యేసుప్రభు అబ్బా వాళ్ళతో లెక్కించబడ్డాడు అని అనుకున్నాడు.
మోషే ఎవరు? సీనాయి నిబంధనకు మధ్యవర్తి ఆయన. ఈ ఏలియా ఎవరు? మొట్టమొదటి ప్రవక్త యొక్క స్థానానికి హెచ్చింపబడినటువంటి ఆయన. వాళ్ళిద్దరి లెక్కలో ఈయన చేర్చబడ్డాడు. అంటే యేసు ప్రభు అంత గొప్పవాడు, వాళ్ళతో సమానంగా ఉన్నాడు అని వాళ్ళు అర్థం చేసుకున్నారన్నమాట. కానీ వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, ధర్మశాస్త్రం కానీ ప్రవక్తలు కానీ ఆయనకు సాక్షులుగా ఉన్నారు. వాటిని ఆయన నెరవేర్చేటువంటి ఆయన నిజం. ఇవి ఒక విధంగా చూస్తే దానికి సాక్ష్యం ఇచ్చేటువంటి వ్యక్తులు వాళ్ళు. ఛాయ ఒక విధంగా చెప్పాలంటే నిజమైనటువంటి ఆయన యేసు ప్రభు. ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల్ని నెరవేర్చినటువంటి ఆయన. ఈ వాక్యం చదువుదాం. మత్తయి సువార్త 5:17, 18 వచనాలు. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు రాలేదు. నెరవేర్చుట అంటే ఏంటి అని మనం కొంచెం దాన్ని రీసెర్చ్ చేయాలి. తర్వాత వచనం, ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నయైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే, ధర్మశాస్త్రంలో ఉన్న వాటిని యూదులైతే అనుసరించలేదు కానీ యేసు ప్రభు వాటిని చేశాడు. ఆ ఆచారాలు, యూదుల ఆచారాలు ఆయన మరి తూచా తప్పకుండా ఆయన దానికి విధేయుడిగా ఉన్నాడు అని. అక్కడ విధేయుడిగా ఉన్నాడు అని అనలేదు, వాటిని నెరవేర్చాడు అని చెప్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల్ని ఆయన నెరవేరుస్తున్నాడు అంటే అవి ఆయన్ను సూచిస్తున్నవి అని అర్థం. ఆయన నిజం, వాళ్ళు సాక్ష్యం అన్నట్లుగా మనం గ్రహించుకోవాలి. మత్తయి సువార్త 11:13 చూద్దాం. యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచూ వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించుచూ నుండెను. ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబో ఏలియా ఇతడే. కాబట్టి అక్కడ మనం చూసేది ఏంటంటే 11:13లో ఆయన వాటిని నెరవేర్చేటువంటి ఆయన. యోహాను అంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ ఏం చెప్తున్నారో యేసు ప్రభు వచ్చి దాన్ని నెరవేర్చాడు అని మనం అర్థం చేసుకోవాలి. అంటే అవి ఆయన్ని సూచిస్తుంది. ఆయన నిజం. వాళ్ళందరూ ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ధర్మశాస్త్రం కానీ ప్రవక్తలు కానీ ఆయన గురించి చెబుతున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. ఆ విధంగా అర్థం చేసుకోకుండా ఆయన్ని తగ్గిస్తూ యేసు ప్రభు వాళ్ళతో లెక్కించబడ్డాడు అంటే ఆయన అంత పైకి తీసుకొచ్చారు అని ఆ దర్శనాన్ని బట్టి పేతురు అపార్థం చేసుకున్నట్లుగా మనం ఇక్కడ గుర్తించాలి. ఈ విధముగా సరైన తీరులో అర్థం చేసుకునటానికి దేవుడు మాట్లాడాడు. నువ్వు సరిగా అర్థం చేసుకోండి అయ్యా అని. ఆయన ఎవరు? ఆయన దేవుడు గర్జిస్తూ చెప్పాడు, ఇదిగో ఈయన నా కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను, ఈయన మాట వినుడి. ఇప్పుడు ఇక్కడ ఈయన మాట వినుడి అంటే అది చాలా గంభీరమైనటువంటి విషయం. మనం ఆ వాక్య భాగాన్ని చదివితే మనకు అర్థమవుద్ది. ఏంటి అని అంటే ఆయన ఏం చెబుతున్నాడు? ఆయన సిలువుని గురించి చెబుతున్నాడు. వాళ్ళ లెక్కలో మెస్సయ్య అంటే సిలువు దగ్గరికి వెళ్ళడు. పాత నిబంధనలో ఆ విషయం ఉన్నా కానీ దాన్ని సరిగ్గా గుర్తించలేదు వాళ్ళు. అందువలన ఆయన సిలువు దగ్గరికి వెళ్ళటం ఏంటి? ఆ సిలువు గురించినటువంటి మాటల్ని వాళ్ళు అశ్రద్ధ చేశారు. పేతురే అన్నాడు కదా, ఏంటయ్యా నువ్వు అట్లా చెబుతున్నావు, మెస్సయ్య సిలువు దగ్గరికి ఎందుకు వెళ్తాడని యేసు ప్రభువుని గద్దించాడు కదా. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన నా ప్రియకుమారుడు, ఆయన యందు నేను ఆనందిస్తున్నాను, ఆయన మాట వినండి, ఆయన చెబుతుంది వినండి. ఎందుకంటే వాళ్ళ లెక్కలో సిలువుకి స్థానం లేదు.
కాబట్టి వాళ్ళు సరిగా వినలేదన్నమాట. ఆయన మాట వినండి అని దేవుడు గంభీరంగా చెబుతున్నాడు. దాంతో వాళ్ళు భయపడిపోయారు. తర్వాత ఏమైంది? ముగ్గురు వాళ్ళు సాష్టాంగపడి కోరుకునేటప్పటికీ అంతా అది మారిపోయింది. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరు వారికి కనపడలేదు. యేసు తప్ప మరి ఎవరును వారికి కనపడలేదు. అది చాలా గంభీరమైనటువంటి విషయం. అనేక విధాలుగా దాన్ని అర్థం చేసుకోవాలి. ఒక విధంగా అర్థం చేసుకునేది ఏంటి అంటే, యేసు ప్రభువుకి పోటీ ఎవరు లేరు, సమానులెవరు ప్రభు అని మనం పాట పాడతాం కదా. ఆయన్ని మోషేతో కానీ ఏలియాతో కానీ పోల్చలేము. వాళ్ళలో ఒకడు కాదు. యేసు తప్ప మరి ఎవరు వారికి కనపడలేదు. ఆయన ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. గతంలో కానీ ప్రస్తుత కాలంలో కానీ అనేక మంది మత నాయకులు ఉండొచ్చు, కానీ మరి ఆ మత నాయకులను బట్టి ఆ మత నాయకుల్లో ఒకళ్ళు అని పోస్ట్ మోడర్న్ తీరులో చాలామంది ఆలోచిస్తారు. వాళ్ళకు అనుకూలంగా ఉండటానికి యేసు ప్రభువుని కూడా ఒకళ్ళుగానే విమర్శిస్తారన్నమాట. అది పోస్ట్ మోడర్న్ ఫిలాసఫీ. యేసు ప్రభు ఒకనిగా ఎంచుతారు వాళ్ళు. మరి చుట్టూ అందరూ సమానులేనండి, అందరూ ప్రవక్తలే, ఆయన ప్రవక్తలో ఒకడు, మత నాయకుల్లో ఆయన ఒకడు అని చెప్పటం చాలా సులువు అన్నమాట, చాలా ఈజీ. ఎందుకంటే ఆయన ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అంటే ఇక దానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అన్నమాట. ఇబ్బందికరంగా ఉండకూడదు అని అంటే అందరిలో ఆయన కూడా ఒకడే అని చెప్పుకుంటే అందరిలో కలిసిపోతాం. ఆయన్ని అందరిలో కలిపితే మనం కూడా అందరిలో కలిసిపోతాం అన్నమాట. అది చాలా సులువుగా ఉంటుంది. అనేక విధాలుగా ఆయన ప్రత్యక్షతను గుర్తించలేక మనలో ఒకనిగా ఆయనను ఎంచి ఆయన్ను ప్రక్కన పెడతాం. కానీ ఆయన ప్రత్యేకమైన వ్యక్తి. ఎట్లా ప్రత్యేకమైన వ్యక్తి అంటే, ఆయన మనను సృష్టించాడు, మనలో ఒకటిగా అయిపోయాడు. ఆయన మహిమలో పరలోకంలో ఉండేటువంటి ప్రభువు ఆయన మానవుడిగా వచ్చాడు. ఆయన శిలువలో చిత్రవధ చేయబడినప్పటికీ ఆయన తిరిగి లేచి దేవుని కుడిపార్శ్వంలో కూర్చుండి అంతకు ముందు ఉన్నటువంటి మహిమను పొందాడు. అలాంటి వాళ్ళు ఎవరున్నారు ఇంకా? ఆయన ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అని మనం గుర్తించాలి. ఎన్నో ఫోటోలు పెడతాం, ఆ ఫోటోల్లో యేసు ప్రభు ఫోటో కూడా పెడతాం. అసలు ఫోటో పెట్టకూడదు, ఎందుకంటే యేసు ప్రభుని ఫోటో తీసిన వారు ఎవరు లేరు. ఎవరో చిత్రకారుడు ఈ విధంగా ఉండవచ్చు అని ఆ చిత్రీకరించినటువంటి దాన్ని యేసుప్రభు ఇట్లా ఉంటాడు అని చెప్పటం అది మంచిది కాదు. ఒక విధంగా నేను చెప్పాలంటే యేసుప్రభు ముఖాన్ని చిత్రంగా పెట్టి అందరిలో ఒకటిగా ఆయన్ని ఎంచకూడదు. ఈ రూపాంతర కొండ మీద మనం నేర్చుకునేటువంటి విషయం అదన్నమాట. కాబట్టి గుర్తించండి ఆ విషయాన్ని. ఆయన ప్రత్యేకమైనటువంటి వ్యక్తి, ఈజ్ ఎ యూనిక్. ఇప్పుడు ఇంకొక విధంగా మనం అర్థం చేసుకుంటే, దేవుని మనం తండ్రి అని పిలుస్తాం కదా. ఆయన పుత్రులమి, దత్త పుత్రులమి, పుత్రికలమి. మరి యేసుప్రభు కూడా ఆయన కూడా తండ్రి అంటున్నాడు, మనం కూడా తండ్రి అంటున్నాం. ఇంకా మనలో ఒక వ్యక్తిలాగా అనుకుంటాం. అది కానే కాదు. ఇప్పుడు యోహాను సువార్త 17:5-17-18 మనం చూసేటట్లయితే దేవుని తండ్రి అని యేసుప్రభు చెబుతాడు. నా తండ్రి పని చేస్తున్నాడు, నేను పని చేస్తున్నాను. యోహాను సువార్త 5:17-18 మనం చూసేటట్లయితే, ఏంటి నువ్వు దేవుని తండ్రి అని పిలుస్తున్నావు ప్రత్యేకంగా అని వాళ్ళు ఆయన్ని ప్రశ్నించడమే కాకుండా అప్పటి నుండి ఆయన్ని సిలువ వేయాలని పట్టుబట్టారన్నమాట. కాబట్టి యేసు ప్రభు దేవుణ్ణి తండ్రి అని పిలిచినప్పుడు దానిలో ప్రత్యేకత ఉన్నట్టుగా గమనించాలి మనం.
ప్రత్యేకత ఉన్నట్టుగా గమనించాలి. మనం దేవుని తండ్రి అంటం వేరు, యేసు ప్రభు దేవుని తండ్రి అంటం వేరు. అంటే అది ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, త్రిత్వంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఆ కుమారుడు యేసు ప్రభు. తండ్రి కుమారులకు ఉన్నటువంటి ఆ యొక్క బంధుత్వం, ఆ యొక్క ఆ రిలేషన్షిప్ని సూచించేదన్నమాట. మనం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో ఒకళ్ళం కాదు. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు కూడాను యేసుప్రభు ఏమని ప్రార్థన చేస్తాడంటే, నా తండ్రి అని అంటాడు. కానీ మనం ప్రార్థన చేసేటప్పుడు మా తండ్రి అనాలి. అందరం కలిసి మా తండ్రి అనాలి. అంతేగాని నా తండ్రి అని యేసుప్రభు చెప్పినట్టుగా చెప్పకూడదు. ఆయన రిలేషన్షిప్ యూనిక్, ప్రత్యేకమైనటువంటి యూనిక్. ఏంటంటే త్రిత్వంలో ఆ కుమారుడు ఆయన యేసుప్రభు, ఆ రిలేషన్షిప్ వేరన్నమాట. ఆ విధంగా యేసుప్రభు యొక్క మహాత్యాన్ని మనం అర్థం చేసుకుని ఆయన్ని ఆరాధించాలి. ఆయన ఒక్కడే ఆరాధనకు పాత్రుడు. తండ్రి ఆరాధనకు పాత్రుడు, కుమారుడు ఆరాధనకు పాత్రుడు అని పరిశుద్ధాత్మ ద్వారా, ఆయన పరిశుద్ధాత్మ ప్రేరేపణతో తండ్రిని, కుమారుని మనం ఆరాధించాలి. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును కాక, ఆయన ముఖ కాంతిని నీపై ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ఆయన నీపై తన ముఖ కాంతిని ఉదయింపజేసి నీకు, నీ ఇంటి వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సమాధానము అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.